మనం దేవునికి ప్రార్థించడం అంటే మన హృదయం నుండి ఆయనతో నిజాయితీ, హృదయపూర్వక విశ్వాసం, ప్రేమతో సంభాషించడం. దీనికి కొన్ని సులభమైన మార్గాలను పాటించడం ద్వారా మన ప్రార్థన నిజంగా దేవుని ఎద్దుకు చేరుతుంది. ఇక్కడ వివరణతో చెప్పబడింది. మత్తయి 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 1 ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోండి. ప్రార్థన కోసం ఒక శాంతమైన, నిర్మలమైన, అడ్డంకులు లేని స్థలాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు, గది తలుపు మూసి లేదా తోట శాంతమైన స్థలాన్ని ఎంచుకోండి. ఇది హృదయాన్ని పూర్తిగా దేవుని వైపు మరల్చడానికి, అంటే డిస్ట్రాక్షన్స్, కాల్, మెసేజ్, నోటిఫికేషన్లు మన దృష్టిని దేవుని వైపు ఉంచకుండా చేస్తాయి. ఇంట్లో, వీధిలో, గది బయట ఉన్న శబ్దాలు మన మనసును తిప్పేస్తాయి. టీవీ, కంప్యూటర్, ఇతర వ్యక్తులు, పుస్తకాలు, వస్తువులు మన దృష్టిని తిప్పేస్తాయి. ప్రార్థన సమయంలో సైలెంట్లో కానీ ఎయిర్ ప్లేన్ మోడ్లో కానీ ఉంచండి. దీనివల్ల డిస్ట్రాక్షన్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఫిలిప్పీయులు 2:10 భూమి క్రింద ఉన్నవారిలోగాని ప్రతివాని మోకాలను యేసునామమున వంగును. 2 మోకాళ్లపై కూర్చోండి. దేహం ముందుకు వంచండి. చేతులను పైకి ఎత్తి జోడించండి. మోకాళ్లపై కూర్చోని ప్రార్థించడం వినమ్రత, సన్మార్గం, భయభక్తులతో కూడిన వ్యక్తీకరణను తెలియజేస్తుంది. ఫిలిప్పీయులు 2:11 ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకునున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. 3 దేవునికి కృతజ్ఞతతో ప్రార్థన ప్రారంభించండి. వినమ్రతతో, శ్రద్ధగా, నిజాయితీగా దేవునితో మాట్లాడండి. కృతజ్ఞత చెబుతూ నిత్యం ఆరాధన వ్యక్తీకరించడమనేది దీనిలో భాగం. కీర్తన 150:6 సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. 4 దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రేస్ ద నేమ్ ఆఫ్ గాడ్. యేసు మనతో ఉన్నాడని నమ్మి ప్రార్థన ప్రారంభించండి. ఉదాహరణకు, నీ నామము పరిశుద్ధమైనదిగా ఉంది అని ప్రార్థించండి. 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 5 పాపములను అంగీకరించి క్షమాపణ అడగండి. చేసిన పొరపాట్లను ఒప్పుకోండి. కాన్ఫెస్ మిస్టేక్స్. ప్రభువా, నేను చేసిన తప్పులను క్షమించు అని వినమ్రతతో అడగండి. నిజాయితీగా మనసు మార్చుకోవడానికి సిద్ధం అవ్వండి. 1 తిమోతి 2:2 రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. 6 ఇతరుల కోసం ప్రార్థించండి. ప్రే ఫార్ అదర్స్. మీ కుటుంబం కొరకు, స్నేహితులు కొరకు, దేశం కోసం, అనారోగ్యులు కొరకు, బలహీనులు కొరకు వారిని ఆశీర్వదించుము. రక్షణ అవసరమున్న వారి కోసం ప్రార్థించండి. ఫిలిప్పీయులు 2:4 మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. గలతీయులు 6:2 ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. 7 నీ కొరకు ప్రార్థించండి. మీ అవసరాల కొరకు, సమస్యలు చెప్పండి. షేర్ నీడ్స్ అండ్ ప్రాబ్లమ్స్. మీ సమస్యలు కొరకు, కుటుంబం కొరకు, ఆరోగ్యం కోసం, చదువు కొరకు, పని కొరకు, అన్నిటి గురించి యేసు ముందు ఉంచండి. నీ చిత్తమే జరగాలి అని చెప్పడం మర్చిపోవద్దు. కీర్తన 89:52 యెహోవా నిత్యము స్తుతి నొందును గాక. ఆమేన్ ఆమేన్. 8 దేవునిపై నమ్మకం వ్యక్తపరచండి మరియు ఆమేన్ చెప్పండి. ఎక్స్ప్రెస్ ట్రస్ట్ అండ్ సే ఆమేన్. ఉదాహరణకు, నీ ప్రేమ ఎల్లప్పుడూ నన్ను కాపాడాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. 9 బైబిల్ వచనాన్ని ప్రార్థనగా మార్చుకునే విధానం. బైబిల్ వర్స్ ఆధారంగా ప్రార్థించండి. బైబిల్లోని ఒక వచనం, ఉదాహరణకు కీర్తనలు 23, యోహాను 14 చదివి దానిని ప్రార్థనగా మార్చుకోండి. 1 వచనాన్ని ఎంచుకోండి. మీరు ప్రార్థనలో లోతుగా వెళ్లాలనుకుంటున్న ఒక బైబిల్ వచనాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు కీర్తనలు 23లోని వచనం. 2 వచనాన్ని చదవండి. ఈ వచనాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. వచనంలోని ప్రతి పదబంధాన్ని మీ జీవితంలో దేవునితో మీ సంబంధానికి అన్వయించుకోండి. 3
వచనాన్ని వ్యక్తిగతంగా మార్చండి. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం, ప్రభువు నా గొర్రెల కాపరి అని చదివినప్పుడు దాన్ని ప్రభువు నా కాపరి గా మార్చుకోండి. ఆయన నాకు మార్గదర్శనం చేస్తాడు మరియు నా అవసరాలు తీరుస్తాడు అని విశ్వసించండి. కీర్తనలు 23వ అధ్యాయం 2వ వచనం, ఆయన నన్ను పచ్చని పచ్చిక బయళ్లలో పరుండజేసెను మరియు ప్రశాంతమైన జలాల పక్కన నడిపిస్తాడు అని చదవండి. దీన్ని ఆయన నాకు విశ్రాంతినిస్తాడు, నన్ను రిఫ్రెష్ చేస్తాడు అని అనుకుంటూ ప్రార్థించండి. కీర్తనలు 23వ అధ్యాయం 3వ వచనం, ఆయన నా ప్రాణాన్ని బాగుచేస్తాడు అని చదివి ఆయన నా ఆత్మను పునరుద్ధరిస్తాడు, నాకు బలాన్నిస్తాడు అని ప్రార్థించండి. కీర్తనలు 23వ అధ్యాయం 3వ వచనం, ఆయన నా ప్రాణాన్ని బాగుచేస్తాడు అని చదివి ఆయన నా ఆత్మను పునరుద్ధరిస్తాడు, నాకు బలాన్నిస్తాడు అని ప్రార్థించండి. 4. మీ స్వంత పదాలలో వ్యక్తీకరించండి. మీరు వచనాన్ని మీ స్వంత మాటలలో వ్యక్తీకరించవచ్చు. ఉదాహరణకు, తండ్రి, నా జీవితం నీ చేతిలో సురక్షితంగా ఉంది అని ప్రార్థించవచ్చు. కీర్తనలు 106వ అధ్యాయం 48వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినొందునుగాక, ప్రజలందరూ ఆమేన్ అందురుగాక, యెహోవాను స్తుతించుడి. 10. ప్రార్థనను విశ్వాసంతో ముగించండి. క్లోజ్ విత్ ట్రస్ట్ అండ్ ఆమేన్. యేసు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాను, ఆమేన్ అని చెప్పండి. ఉదయాన్నే ప్రార్థించండి, మధ్యాహ్నం ప్రార్థించండి, రాత్రిపూట ప్రార్థించండి. ఆమేన్ చెప్పండి. మీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయండి.